అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థులు ప్రకటన జరిగింది. కాకపోతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో హెచ్చల నియోజకవర్గానికి బీజేపీకి మాత్రం పరిమితం చేశారు. కాకపోతే 2014లో పార్లమెంటరీ ప్రాతిపదికలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం పేరు ప్రకటించే తడుగా అప్పట్లో టీడీపీ శ్రేణులందరూ కూడాను ఉవ్వెత్తున ఆందోళన చేపట్టారు. 2024నైనా ఈ పార్లమెంటరీ పరిధిలోని 7 కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గం తమకు వస్తుందని ఆశపడినటువంటి ఆశలు అడియాశలయ్యి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని ప్రాతిపదిక తీసుకున్నటువంటి పొత్తులు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం పార్లమెంటరీ ప్రాతిపదిక తీసుకోలేదు. కారణం ఏంటి, అసలు ఈ విషయంలో ఎందుకు బీజేపీని అంతలా నిర్లక్ష్యం చేసి పార్లమెంటరీ పరిధిలోనే స్థానం కల్పించలేదనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి ఉమామేశ్వర్ ఉన్నారు. 2014లో ఒక అవకాశం వచ్చింది టీడీపీ బీజేపీ పొత్తుల్లో భాగంగా. కానీ ఆ రోజు కూడాను అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేజారింది. 2024లో మళ్ళీ పొత్తులుగా ఈరోజు రంగంలో దిగుతారు. కానీ ఈరోజు మళ్ళీ నియోజకవర్గం ప్రాతిపదికన ఉన్న 7 నియోజకవర్గం ఎందుకు బీజేపీకి అవకాశం ఉందా? ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా గత 5 సార్లు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుల వ్యవహారం ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ 5 సార్లు ఈ పార్లమెంటు పరిధిలోని ఒక్క అసెంబ్లీకి కూడా ఈ పొత్తులో భాగంగా ఒక్క స్థానం కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి నేను ఈరోజు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే అంశాన్ని మేము పార్టీలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి కార్యకర్తలు కలిగినటువంటి ఒక పార్టీ మాది. అన్ని వేదికల మీద కూడా మేము చెప్పడం కాకుండా మా పార్టీలోని మేము అన్ని మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఉన్నటువంటి మా డిమాండ్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. కనబడకపోవడంతోనే ఆ పార్లమెంటరీ ప్రాతిపదికన టీడీపీ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంది, పొత్తు ధర్మాన్ని పాటించలేదు. 2014లో కూడా ఒక 2 స్థానాలు ఇస్తున్నట్టుగా మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. ఇప్పుడు 2024లో కూడా మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. ఎవరు కూడా బహిరంగంగా మాకు ఈ సీట్ ఇస్తున్నామని ఎవరు చెప్పలేదు. ఆ ఇచ్చిన ద్వారా మీడియా ద్వారా ఇచ్చిన లీకుల ద్వారా, మీడియాకి ఇచ్చిన లీకుల ద్వారా వాళ్ళు ఏంటంటే ఇచ్చామన్న ఒక మానసిక దీన్ని ఒక చొప్పించి తర్వాత చివరికి ఏంటంటే వాళ్ళు మాకంటే ముందే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రకటించేసి ఆ సీట్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, మీరు ఇంకా ఎక్కడ ఖాళీగా ఉన్న చోట చూసుకోండి అనే ద్వారాని కార్యకర్తలకి అర్థమయ్యేలాగా చేయటం. పై స్థాయి ఏం ఫెయిల్ అవ్వడం అంటే కార్యకర్తలుగా మేము ఏం చేయాలి, అధిష్టానానికి మాకున్నటువంటి మా అధ్యక్షురాలకు కానీ మాకున్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో కానీ మేము చెప్పడం జరుగుతుంది. లేదు 2014లో పొత్తులతో వచ్చినప్పుడు పార్లమెంటరీలో ఒక నియోజకవర్గం కూడా ఈరోజు 2024 వచ్చినటువంటి ఈ సదావకాశం కూడా ఎందుకు మిస్ అయ్యారు? ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా సీట్ అడగడం అది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, ఇస్తే ఇక్కడ మనం గెలుస్తామని కూడా, మనం ఎక్కడెక్కడ గెలుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పాతపట్నంలో కానీ, పలాసలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఈ 3 నియోజకవర్గాల్లో నేను పోటీ ఇచ్చి గెలిచే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. దానికి సరైన నాయకత్వాన్ని కూడా మేము చూపించడం జరిగింది. మా కార్యకర్తల బలం ఉంది. ఈరోజు ఇక్కడ జిల్లా సమన్వయ సమావేశానికి వస్తే ఒక 200 మంది కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోయింది. 2019లో ఉన్నటువంటి లెక్కల్ని అక్కడే పడుకుని పోయింది. ఇప్పుడు ఏం లేదు అని చెప్పేటటువంటి వ్యవస్థలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎవరు ఎత్తి చూపించింది? ఎవరు పొత్తు మిత్రపక్షమా, స్వపక్షమా, లేకపోతే ఇంకో పక్షమా చెప్పట్లా. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఏ పక్షం ఉంటుందో, ఎవడు ఆలోచనలు ఎవడు చొప్పించాలనుకుంటాడో ఇది పెద్ద మైండ్ గేమ్ ఉంటుంది. ఇక్కడ ఈ గేముల కోసం నేను మాట్లాడలే. మాకు మైండ్ గేమ్ ఎవరైతే అభ్యర్థుల ప్రకటన నేను పూర్తిగా ప్రశ్నకి ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అడగండి. నేను ఆ మైండ్ గేమ్లో భాగంగా ఖచ్చితంగా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈరోజు ఓటు షేర్ జరగాలంటే, భారతీయ జనతా పార్టీ నుంచి ఓటు షేర్ జరగాలంటే గణనీయమైన ఓటు షేర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్లో ఉంది. నరేంద్ర మోడీ గారు వికసిత భారత్లో భాగంగా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి పథకాలని, మాకు ఇచ్చినటువంటి పథకాలని, ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి 17-18 పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలే. ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు గ్రామాల్లో తీసుకెళ్ళగలిగాం. మోడీ గారు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో ఉన్నారు మోడీ గారు. ఆ మోడీ గారు ఉన్నటువంటి ఓటు షేరింగ్ని ఈరోజు పొత్తులో భాగంగా, ఎన్డీఏ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి రావాలంటే ఒక్క సీట్ అయినా కనీసం భారతీయ జనతా పార్టీ కార్యకర్త పోటీ చేసేలా ఈ నియోజకవర్గంలో ఉండాలని, అందరూ గెలవాలని, డబుల్ సర్కారు, ఎన్డీఏ సర్కార్ రావాలని కాంక్ష భారతీయ జనతా పార్టీలో ఉంది. దానికి అనుగుణమైన వ్యవస్థ ఇక్కడ చేయలేకపోవడం, కొంతమంది ఒకరిద్దరు నాయకులు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ రాకూడదని గతంలో మాదిరిగానే ప్రయత్నం చేయడం వల్ల ఈ విరోధం, లేకపోతే మిత్రపక్షంలోని ఇటువంటి వ్యూహాలు ఎక్కడ రచిస్తారో నేను దగ్గరుండి చూడను.
కాకపోతే సొంత పార్టీలోనే లేకపోతే మిత్ర పార్టీలు చేసినటువంటి చెప్పేది వినండి. ఈరోజు వ్యూహాలు ఎవరు రచిస్తారు? నాకేమో టీడీపీలో ఉన్న ఓటు షేరింగ్ తప్పిపోతుందని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తం చేస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి వద్ద వాళ్ళు వ్యక్తం చేయడం వల్లే బాబు గారు ఇస్తానన్న సీటు కూడా ఇవ్వకుండా వెనక్కి తీసుకున్నారని చెప్పి నేను చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే చెబుతున్నారు. ఈరోజు టీడీపీకి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని బీజేపీకి ఇస్తారని ప్రకటించేంత తడుగా టీడీపీ శ్రేణులందరూ పెద్ద మొత్తంలో ఆందోళన చేశారు. అదే వాళ్ళు వద్దని ఆందోళన చేసి మాకు కావాలని మీరు ఎందుకు రోడ్డు మీద? ఈరోజు శ్రీకాకుళంలో టీడీపీ కాదని బీజేపీకి ఇస్తే అందరూ మాకు పని చేస్తారు. మేము ఎందుకు పని చేస్తారంటే మేము కూడా వాళ్ళకి పని చేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు. ఈరోజు ఏదైతే అసంతృప్తి ఉందో అసంతృప్తి జ్వాలలు పూర్తిగా సద్దుమణిగిపోతాయి. కలిసి పని చేస్తాం. ఇప్పటికైనా మించిపోయేది లేదు. నామినేషన్ వేసే వరకు సమయం ఉంది. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎన్డీఏకి ఒక సీటు పార్లమెంట్ సీటు తీసుకొచ్చే బాధ్యత మాది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సీట్లు గెలుచుకునే బాధ్యత మాది. మేము దానికి బాధ్యత మేము వహిస్తాం. ఒక సీటు మాకు మా పెద్దలతో మాట్లాడుకొని మా పెద్దలు అడిగిన దాని ప్రకారంగా మీరు కూడా మాకు ఇచ్చినట్లయితే ఇక్కడ ఖచ్చితమైన ఓటు షేరింగ్ జరుగుతుందని చెప్పి కార్యకర్తల మనోగతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోగతాన్ని ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను వెళ్ళి అడగలేను. నేను మా పురంధరేశ్వరి గారిని అడుగుతాను, లేకపోతే మా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారిని అడగలుగుతాను, లేదంటే ఇంకొక వ్యక్తి మనకున్న పరిచయాల మీద నేను మాట్లాడగలుగుతాను. జరిగే పనేనా అంటే జరిగితేనే బాగుంటుంది అనిపిస్తే జరుగుతుంది. జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, గెలవాల్సిన సీట్లు కూడా ఏమాత్రం జారిపోయినా పర్వాలేదు అనుకుంటే నేనేం చేయలేను. మేమైతే పని చేస్తాం. సీట్లు బట్టవాడా కార్యక్రమం పూర్తి అయిపోయింది. అభ్యర్థుల ప్రకటన జరిగింది. నామినేషన్ వరకు ఉంది. ఏమైనా మార్చే అవకాశం ఉందని మీరు చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. మార్చే అవకాశాలు ఉన్నాయి. గెలుపు గుర్రాలని వేసుకోవాలన్న పరిస్థితులు ఉంటాయి. దాంట్లో చాలా సర్వేలు కూడా చేసుకున్న దాంట్లో చిన్న మిస్టేక్స్ కూడా జరగవచ్చు. కాబట్టి అవకాశం ఉంది. నేను ఆశావాహిగానే మాట్లాడతాను. నాకు ఆశాభావంతో నేను వ్యవహరిస్తాను. ఇంకొక విషయం కూడా, శ్రీకాకుళం నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించిన 2% కూడా ఓట్లు లేనటువంటి ఆ పార్టీకి ఎలాగ టికెట్ ఇస్తారు? 2019లో 0.08% ఏదో ఉందని చెప్తారు. 2019 అయితే మేము అందరం పడుకుని పోయామా? మీ మీడియాలో కూడా స్పష్టత మీకు రావాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేసింది, ఎన్ని వేల మందితో కార్యక్రమాలు చేశాం. ఈరోజు మాకు ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మేము వేలాది మంది వెళ్ళి మేము 200 కార్లతో వెళ్ళి మేము ధర్నాలు చేశాం. మీరు లైమ్ లైట్ లో ఉన్నారు, కానీ ఈరోజు సమయం వచ్చినప్పుడు ఎందుకు మీరు ఫైట్ చేయలేదు? 2% ఉన్నాము, 1% ఉన్నాము. ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే ఉన్నటువంటి సిస్టమ్ని మీరు చూడండి, మేము చేసే కార్యక్రమాలు చూడండి, మాకు ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవస్థను చూడండి. మాకు భారతీయ జనతా పార్టీకి మండల స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ మేము ఆర్గనైజేషన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చే మా కేడర్ను చూడండి. అంత ఉన్నప్పుడు ఎందుకు పార్లమెంటరీ 7 నియోజకవర్గాన్ని మీరు ఈరోజు చేజిక్కించుకోవాలి? నేను బీఫార్మ్ ఇవ్వను. నేను అడిగేది నా శక్తి మేరకు నా కార్యకర్తల మనోభావాలను చెప్పగలుగుతాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏకి అత్యంత పెద్ద పార్టీగా ఆయన వ్యవహరిస్తున్నారు. మేమేం చేస్తాం? జాతీయ అవసరాల రీత్యా జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక గైడ్లైన్స్ బట్టి, డిసిప్లిన్ బట్టి, మాకు ఇచ్చినటువంటి సూచన బట్టి మేము కేవలం అడగగలుగుతాం. అందుకంటే మేము అందరంగా ఏమి చేయాలి? మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే, కావాలనుకున్న వాళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. మేము రోడ్ల మీదకి వచ్చి మీకోసం మేము పోరాటం చేయము. మా కార్యకర్తల కోసం మేము మాట్లాడతాం. మీ మీడియాలో మీకు వార్తలు రావడం కోసం మీ టీఆర్పీ రేటింగ్ టీడీపీ శ్రేణులు చేసిన పని ఏదైనా వాళ్ళు బీజేపీని వద్దని వాళ్ళు ఏం చేశారో వాళ్ళ గురించి నేను మాట్లాడడానికి పక్షం కదా. ఈరోజు మేము వద్దనుకునే కదా వాళ్ళు 2% ఓట్లు లేనటువంటి నాకు అవమానిస్తున్నారు ఒకవైపు. రెండో వైపు ఏమో 2014 ఒక సీటు ప్రకటిస్తే వాళ్ళే విధ్వంసం సృష్టించారు, వాళ్ళే సర్దుమని. మీ ప్రమేయం ఏది లేకపోయినా మీకు మాత్రం ఈరోజు అది అందం ద్రాక్ష మిగిలిపోయింది. నేను మొదటి నుంచి మీరు 2% అన్నా కూడా నేను దీన్ని ఖండిస్తాను. ఎందుకంటే ఈరోజు మేము సింగిల్గా పోటీ చేసినా, ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము కలిసి పోటీ చేసినా మాకున్న ఓటు షేరింగ్ని రానున్న మెజారిటీని బట్టి మీరే అంచనా వేసుకోవచ్చు. మాకున్నటువంటి సీట్లలో మేము ఏ విధంగా పనిచేస్తామో మీరు చూసుకోవచ్చు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు మేము పోటీ చేస్తాం, బరిలో ఉన్నాం. 400, 500, 900, 1100 ఓట్లు కూడా వచ్చినటువంటి రికార్డు ఉంది. కావాలంటే మీ మీడియా వాళ్ళు తీసుకోండి. అది స్థానిక సంస్థలకే బీజేపీ పరిమితమా? అసెంబ్లీకి పనికి ఏమిటంటే మీకు ఏటీ లేదంటే చెప్తున్నాను. స్థానిక సంస్థలకు పరిమితం మేము ఆరోపించాలి, టీడీపీ ఆరోపిస్తుంది కదా. మీ మిత్రపక్ష 2% లేని శ్రీకాకుళం నియోజకవర్గం ఎలా బీజేపీ అంటే టీడీపీ ఆరోపిస్తుంది, నేను ఆరోపించట్లేదని మీరు చెప్పడం కాదు. మీ ద్వారా ఎవరు మీకు ఆరోపిస్తున్నారో వాళ్ళు మీరు చెప్పండి. మేము చెప్పేది ఒకటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎక్కడైనా పోటీ చేస్తే మాకు 100% ఉందనుకుంటే పొట్టి ఎందుకండి? మాకు
10% ఉందనుకోండి, మిగతా వాళ్ళది కూడా మాకు రావాలనే కాంక్ష ఉంటుందా ఉండదా పొత్తులో భాగంగా? అదే కదా మేము కోరుకునేది. అంటే ఈ భారతీయ జనతా పార్టీకి 100% లేదు, వాళ్ళకి 2% ఉంది. వాళ్ళు ఏంటంటే మేము రాజకీయంగా మేము ముందుకు వెళ్ళడం కోసమే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం అని కార్యకర్తలు అంటున్నారు. నాయకులు ఎవరు అనట్లేదు. నాయకులు బాగానే ఉన్నారు. ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు డబ్బు సర్కార్ నడిపించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది, దీన్ని పక్కన పెట్టి మనం మంచి ప్రభుత్వాన్ని మంచి పరిపాలన సాగించాలని నాయకులు బాగానే అంటున్నారు. మీలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ, మీలో ఉన్నటువంటి మీడియా విభాగం కొంత విభాగాలు కానీ ఏం చేస్తున్నాయి? వీళ్ళని వికటించేలాగా ఒక 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టారు మీరే. మళ్ళీ ఆయన్ని కూడా మళ్ళీ శుభ్రంగా వెళ్ళి పార్టీని ముందుకు నడిపించే ఆలోచన మీకు ఎవరికీ లేదు. మేము ఏం చెప్తున్నాం అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ, జిల్లాలో ఏముందండి? జిల్లాలో వలసల జిల్లాలో 0% తలసరి ఆదాయం. నిజంగా చెప్తున్నాను, ఇన్ని ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి ఒక కర్మాగారం ఈ పార్లమెంట్లో ఉందా? నేను ఈరోజు చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి ఒక సీటు మీరు ఎవరైనా ఇవ్వండి, మేము గెలిపించుకున్నాక ఇక్కడ ఈ జిల్లాని మేము అభివృద్ధి చేసే బాధ్యత మేము. సమస్యలపై మాత్రమే పోరాడుతున్నారు కానీ పార్టీ కోసం మాత్రం పోరాట పటిమ కనిపించట్లేదు. టీడీపీ ఈరోజు మీ టిక్కెట్ ప్రకటించిందే తడుగా వాళ్ళు ఉవ్వెత్తున ఉద్యమం చేపట్టి 2014 అదే పరిస్థితి వచ్చింది, 2024లో అదే పరిస్థితి. మీ పరంగా మీరు సమస్యలని పరిగణలోకి తీసుకున్న పార్టీ పరంగా మాత్రం ఈరోజు అటువంటి దుందుడుకు చర్య చూపించండి. దుందుడుకు చర్యలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. మేము డిసిప్లైన్ ఉన్నటువంటి కార్యకర్తలు. నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా మేము పార్టీని నడుచుకుంటాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైనా సరే మా పార్టీ వేదికగానే మేము మాట్లాడుకోవడం జరుగుతుంది, మా పార్టీ వేదికగానే మేము అభ్యర్థించడం జరుగుతుంది, మా పార్టీ వేదికగానే మేము ఏదైనా మాట్లాడి మేము దాని నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ కార్యకర్తల మనోభావాలను కూడా తీసుకొని వాళ్ళకి భరోసా ఇచ్చేలాగా మాకు ఇక్కడ సీట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం మాత్రం వాస్తవం. అది రానివ్వకుండా చేసింది ఎవరు అన్నది వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఓట్ షేరింగ్ ఎలా జరుగుతుందని చెప్పి మేము అడుగుతున్నాము. భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదనుకుంటే మీ అవివేకం గ్రాస్ రూట్ లెవెల్లో మీకు రానున్న రోజుల్లో తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ జిల్లాలో. దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక సీట్ ఇవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి లోకలోకలు పోతాయి, మనం కూడా సమిష్టిగా పనిచేస్తాము, అంత ఓట్ షేరింగ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు నా మిత్రుడు, నాకు బ్రదర్ లాంటి వాడు, ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లగలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ఈ పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీగా ఆయన కొంత బాధ్యత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి. ఆ బాధ్యత కూడా సక్రమంగా తీసుకెళ్ళినట్టయితే మీరు మంచి సంకేతాలు ఇటు భారతీయ జనతా పార్టీ క్యాడర్ కానీ, అటు జనసేన క్యాడర్ కానీ, ఇటు టీడీపీ క్యాడర్ కానీ. ఈరోజు చెప్తున్నాను, జనసేనకు కూడా ఈ పార్లమెంట్లో ఒక సీటు కూడా లేదు. జనసేన చాలా మటుకు చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే ఈరోజు మీరు కలవడం కాదు, ఈరోజు ముగ్గురు ఎన్డీఏలో ఉండడం కాదు, మేము ఏళ్ల తరబడి జనసేన మేము కలిసి పనిచేశాం. ఈరోజు సర్పంచ్లకి నిధులు కైంకర్యం చేస్తున్నాడు, పక్కదారి పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి మేము కలెక్టరేట్ ద్వారా 1000 మందితో మేము ధర్నా చేశాం. అందులో సర్పంచ్లు కూడా వచ్చి రావడం జరిగింది. 2024లో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పెద్ద ఏ నియోజకవర్గంలో బీజేపీ నుండి పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు? 2024 ఇదే కదా, మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఒక్క నియోజకవర్గం పోటీ చేయడానికి సిద్ధంగా 3 నియోజకవర్గాలు బలమైన ఉన్నాయన్నాను. మా ఒంటరిగా వెళ్ళినట్టయితే అన్ని నియోజకవర్గాలు పోటీ చేయడం సిద్ధంగా ఉండేవాళ్ళమి. ఈరోజు ఎవరైతే టీడీపీలో టికెట్లు రాలేదో పెద్ద నాయకులు కూడా మాకు లైన్ కట్టేసి మేము టికెట్లు ఇచ్చి 7 నియోజకవర్గాల్లో నువ్వా నేనే పోటీ నిలబెట్టేవాళ్ళం. ఈరోజు అంత దమ్మున్నటువంటి పార్టీ నడుపుతున్నాం ఇక్కడ భారతీయ జనతా పార్టీని. జాతీయ పార్టీలు నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ ఇచ్చారు, మీరు ముందుకు దూసుకెళ్ళండి, మీ వెనక నేనున్నాను, మనం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ వికసిత భారత్ సంకల్పం మన సంకల్పం అని చెప్పి మనకి ఇచ్చినట్టు సూచన ప్రకారం మేము పనిచేస్తున్నామండి. దాని ప్రకారంగా మేము పనిచేయడం వల్లే ఈరోజు మీ దగ్గర కూడా మేము నిర్భయంగా ఉన్నట్టు చెప్పగలుగుతున్నాం. మా కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు, అడగండి ఎవరినైనా సరే. మేము ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా ఈ ఎన్డీఏ సర్కార్ని మేము గెలిపించుకుంటామని చెప్పి దాంట్లో ఎటువంటి డోకా లేదు. కానీ ఇక్కడ సీట్ ఇవ్వడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు ఇంకా రావడానికి అందరికీ ఉత్సాహం నింపడానికి ఏర్పడుతుంది. ఇదొక విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సెక్షన్లో కూడా చెప్పడం జరిగింది, మాకు ఆల్రెడీ చెప్పారు. ఈరోజు ఎవరికైతే ఏ సీట్లు రావట్లేదో వాళ్ళకి మేము కింద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ఉంటుంది, కేంద్రంలో ఎన్డీఏ ఉంటుంది, అందరూ కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేము కూడా మా కార్యకర్తలు కూడా మేము చెప్పి తీసుకెళ్తున్నాం. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం ఏదైతే అభ్యర్థుల ఉందో బీజేపీ పార్టీకి అందన ద్రాక్షగా ఉన్నటువంటి శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో ఒక స్థానాన్ని మాత్రం బీజేపీ కేటాయించాలి. ఈ నినాదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చివరి వరకు ఆశపడతాం ఉమామహేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.